కూటమి ప్రభుత్వం చేతికి మట్టంటకుండా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల్ని కాపాడటం కోసం ఏదైతే ఆ రెండు దినపత్రికలు ఎలా వాళ్ళ కోసం రోడ్డు మీద నగ్నంగా నిలబడతాయో మీ అందరికీ తెలుసు. ఒకటి రోతనాడు, రెండు బూతుజ్యోతి. ఇవాళ హెడ్డింగ్ పెట్టారు, దాంట్లో అది వాస్తవం. కానీ ఇది జరుగుతున్నది ఈ 18 నెలల కాలంలో జరిగినటువంటి దందాల మీద మాట్లాడట్లా. దాన్ని కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో అంటగట్టాలనేటువంటి ప్రయత్నంతో బూతుజ్యోతి అడ్డంగా రాసి దొరికిపోయాడు. ఏంటా అది అంటే, వామ్మో లేడీ డాన్లు, వరుస నేరాలతో హడలెత్తిస్తున్న మహిళలు, దొంగతనాలు, దందాలు, దోపిడీలు, హత్యలు, గంజాయి, డ్రగ్స్, భూ కబ్జాల్లో తరచూ కేసులు. నెల్లూరులో సంచలనం సృష్టించిన కిలేడి అరుణ, తాజాగా గంజాయి డాన్ అరవ కామాక్షి అరెస్టు. సైనైడ్ మిస్టరీ హత్యలో తెనాలి బుజ్జి జైలుకి. విజయవాడలో ఇల్లు కబ్జా చేసిన లేడీ డాన్. చీరాల మరియమ్మ, తాడేపల్లి ప్రమేల దొంగల ముఠ. నూజివీడు మాజీ బ్యాంకర్ ఘరానా మోసాలు. కామాక్షి ఇంట 25 కేజీల గంజాయి పత్రాలు స్వాధీనం. ఒకప్పుడు సినిమాల్లో లేడీ డాన్లు కనిపించేవారు, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో లేడీ డాన్లు కనపడతా ఉన్నారు. మామూలుగా అయితే మనం ఏదైతే మగవారిని చూసే ఉంటాం రౌడీలుగా, లేదంటే దొంగలుగా, లేదంటే గంజాయి ముఠాలుగానో, కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 18 నెలల కాలంలో ఇది నాదే, ఇది నాదే, ఈ దోపిడీ నాదే, ఈ దోపిడీ నాదే అన్న లెక్కలో వాళ్ళే రాసినటువంటి వార్త చూడండి. దొంగతనాలు, దందాలు, దోపిడీలు, హత్యలు, గంజాయి, డ్రగ్స్, భూ కబ్జాల్లో తరచూ కేసులు. మొన్నటికి మనం చూసాం నెల్లూరులో కిలేడి అరుణ. ఈ కిలేడి అరుణ ప్రియుడు ఎవరైతే ఉన్నారో జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి శ్రీకాంత్, అతనికి పెరోల్ కోసం 2 తెలుగుదేశం ఎమ్మెల్యేలు సిఫార్సు లెటర్ ఇచ్చారు. అదేవిధంగా ఒక హోంమంత్రి గారు డైరెక్ట్గా సిఫార్సు చేసినటువంటి పరిస్థితి. అంటే హోంమంత్రే ఒక జీవిత ఖైదు కరుడుగట్టినటువంటి నేరస్తుడికి పెరోల్ మీద బయటకు తీసుకురావడానికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంమంత్రి ఎమ్మెల్యేలే సహకరిస్తా ఉన్నారంటే, సాక్షాత్తు 2 ఎస్పీలు, జైలు సూపరింటెండెంట్, హోంశాఖ ఉన్నతాధికారులు వ్యతిరేకించిన అతను పెరోల్ మీద బయటకు వచ్చాడు. 3 జిల్లాల ఎస్పీలు లేఖలు రాశారు, ఇతను కానీ పెరోల్ మీద బయటకు వస్తే 3 జిల్లాల్లో హత్యలు జరుగుతాయని చెప్పి. అయినా ఆ శ్రీకాంత్ని బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంటానికి అది నిదర్శనం. అరవ కామాక్షి గ్యాంగు, చీరాల మరియమ్మ ముఠ, తెనాలికి చెందినటువంటి ముడియాల వెంకటేశ్వర అలియాస్ బుజ్జి తెలివైన క్రిమినల్. బెజవాడలో లేడీ గ్యాంగు, సరిహద్దులు దాటి నేరాలు. ఏలూరు జిల్లా నూజివీడులో బ్యాంకర్ లీలలు, మహిళా బ్యాంకర్. ఓ బ్యాంకులో ఉన్నత స్థాయి ఉద్యోగిని, ఆమెకు విదేశాల్లో ఉద్యోగం చేసే వ్యక్తితో వివాహం జరిగింది.